హరి ఓం. భారతి గారు, హ్యాపీ ఆ, మార్నింగ్ అండి. స్టార్ట్ చేయండి మేడం మీరు. ఆ, హరి ఓం, నమస్తే. నా పేరు పార్వతి. నేను ఆర్వీటీ 200 అవర్స్ ఇంటర్నేషనల్ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ తీసుకుంటున్నాను. మా గురువు గారు శ్రీ యోగనారాయణ గురువు గారు. మా గ్రూప్ నేమ్ యోగేశ్వర్, గ్రూప్ నెంబర్ 15, నా రోల్ నెంబర్ 4. ఇప్పుడు ఈ రోజు టుడే యోగా క్లాస్ నేను తీసుకుంటున్నాను. మనం స్టార్ట్ చేద్దాం. 3 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేద్దాం. మీ హ్యాండ్స్ ని చిన్న ముద్దులో పెట్టుకుని మీ లెగ్స్ పై పెట్టండి. ఇన్హేల్ డీప్లీ and exhale completely. Inhale deeply and exhale completely. Last round. Inhale deeply and exhale completely. ఇప్పుడు మనం ఓంకార చాంట్ చేద్దాం 3 times. ఓంకార చాంట్ చేసేటప్పుడు మనలో వచ్చే డివైన్ వైబ్రేషన్స్ అనేవి మనం గమనించుకుంటూ ఓంకారాన్ని చేద్దాం. ఓకే, స్టార్ట్. ఇన్హేల్ ఓం. Inhale ఓం. Last round. Inhale. Om. ఇప్పుడు మీ హ్యాండ్స్ నమస్కార ముద్రలో పెట్టండి. ఇప్పుడు మనం పతంజలి ధ్యాన శ్లోక చెప్పుకుందాం. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనా పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఇప్పుడు గురువందన శ్లోకం. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. భరతమాత వందన శ్లోకం. రత్నాకరా దౌతపదాం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం. ఇప్పుడు సహధ్యన శాంతి మంత్రం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. Take your hands behind the back. Inhale and expand your chest and exhale, bend forward. Surrender to our parents and our gurus and the Almighty, the divine power. Surrender to universe, completely surrounded. Take the blessings from our parents and our gurus. Take universe. Inhale, come back. Exhale to the rub your palms. మీ హ్యాండ్స్ బాగా రబ్ చేసి ఆ హీట్ ని మీ ఫేస్, ఐస్, చీక్స్ కి అప్లై చేయండి. అండ్ బ్యూటిఫుల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అండ్ జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ యువర్ palms. హరి ఓం, నమస్తే. ఇప్పుడు మనం లూజనింగ్ ఎక్సర్సైజ్ చేద్దామండి. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. స్టార్ట్ జాగింగ్. ఎవరికైతే నీ పెయిన్, బ్యాక్ పెయిన్, మెన్స్ట్రుయేషన్ ముందు వారు అవాయిడ్ చేయడం మంచిది. మిగతా వారు చేయొచ్చు. స్టార్ట్ జాగింగ్. హ్యాండ్స్ మూవ్ సైడ్ వేస్. హ్యాండ్స్ అప్. మూవ్ ఫ్రంట్ టు బ్యాక్. హ్యాండ్స్ సైడ్ వేస్. హ్యాండ్స్ ఫ్రంట్. Move left to right. Hands up. Move front to back.
Move left to right. Okay, slowly stop. ఇప్పుడు మనం ఆపోజిట్ టోస్ ని టచ్ చేద్దాం. మీ ఫుట్ ని 2-3 feet అపార్ట్ ఉండేటట్టు ఉంచుకొని మన హ్యాండ్స్ షోల్డర్ లెవెల్ లో చాపి మన రైట్ హ్యాండ్ ఫింగర్స్ తో లెఫ్ట్ లెగ్ టోస్ ని, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ తో రైట్ లెగ్ టోస్ ని టచ్ చేద్దాం. ఎక్సేల్ చేస్తూ టచ్ చేయాలి. ఇన్హేల్ కమ్ అప్, exhale touch, inhale come up, 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 exhale touch, inhale come up. ఓకే, ఇప్పుడు మనం కొంచెం ఫాస్ట్ గా చేద్దాం. ముందుకు బెండ్ అయ్యి ఇన్హేల్ చేస్తూ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. నార్మల్ బ్రీత్ తీసుకోవాలి. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ ఫాస్ట్ గా చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20. Inhale, come up. Relax 3 seconds. ఇప్పుడు హ్యాండ్ స్ట్రెచ్ చేద్దాం. మీ ఫింగర్స్ ని ఇంటర్లాక్ చేసి పైకి స్ట్రెచ్ చేయండి. బాగా స్ట్రెచ్ చేసి అండ్ హీల్స్ అప్. ఇన్హేల్ చేస్తూ హీల్స్ అప్ అండ్ ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ హీల్స్ అప్, exhale down. Inhale heels up, exhale down. 2. Inhale heels up, exhale down. 3. Inhale heels up, exhale down. 4. Inhale heels up, exhale down. 5. ఇప్పుడు మనం ఇలాగే ఉండి సైడ్ బెండ్ చేద్దాం. Inhale center and exhale to the side bend. Inhale and exhale to the left side bend. Inhale center, exhale to the right side bend. Inhale center, exhale to the left side bend. Inhale center, exhale to the right side bend. Inhale center, exhale to the left side bend. Inhale center, exhale to the right side bend. Stay here few count. 1 2 3 4 5. Inhale center and exhale to the left side bend. Stay here few count. 1 2 3 4 5. Inhale center. Slowly drop your hands. ఇప్పుడు మనం ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయాలి అండ్ ఎక్స్హేల్ చేస్తూ డౌన్. ఒకసారి నేను చేస్తాను చూడండి. ఇన్హేల్ ఆర్చ్ బ్యాక్ అండ్ ఎక్స్హేల్ డౌన్. ఈ విధంగా చేయాలి. ఓకే, ఎవరికైతే నీ పెయిన్స్ బ్యాక్ పెయిన్ ఉందో వారు అవాయిడ్ చేయడం మంచిది. మిగతా వారు చేస్తూ ఇన్హేల్ ఆర్చ్ బ్యాక్ అండ్ ఎక్స్హేల్ డౌన్. Inhale arch back and exhale down. Inhale arch back and exhale down. Inhale and exhale. Inhale and exhale. Inhale and exhale. Okay, stop it. ఇప్పుడు chin to the chest చేద్దాం. మన హ్యాండ్స్ ని వెస్ట్ పై పెట్టుకుని మన హెడ్ ని చిన్ ఇన్హేల్ చేస్తే హెడ్ అప్ అండ్ ఎక్స్హేల్ కూడా చిన్ చెస్ట్ తగిలించాలి. ఓకే, స్టార్ట్. Inhale head up and exhale to the first. Inhale head up and exhale down. 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 ఇప్పుడు సైడ్ వేస్ చేద్దాం. లెఫ్ట్ టు రైట్. ఇన్హేల్ సెంటర్ తీసుకురావాలి. ఎక్స్హేల్ చేస్తూ సైడ్ వేస్ కి టర్న్ చేయాలి. Inhale and exhale right side turn. Inhale center, exhale left side turn. Inhale center, exhale right side turn. Inhale center, exhale left side turn. Inhale center, exhale right side turn. Inhale center. Okay, ఇప్పుడు రొటేషన్ చేద్దాం. హెడ్ రొటేషన్. Inhale back and exhale to the front. ఫ్రంట్ కి వచ్చినప్పుడు ఎక్స్హేల్ చేయాలి. బ్యాక్ వెళ్ళినప్పుడు ఇన్హేల్. ఓకే, స్టార్ట్. క్లాక్ వైజ్. Inhale and exhale front. 1. Inhale back and exhale front. 2. Inhale back and exhale front. 3.
Inhale and exhale 4. Inhale and exhale 5. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. Inhale back and exhale front 5. Inhale back and exhale front 4. Inhale back and exhale front 3. Inhale back and exhale front 2. Inhale back and exhale front 5. ఓకే, ఇప్పుడు మనం ఐ ఎక్సర్సైజ్ చేద్దాం. మన ఐస్ ని పైకి చూడండి. లుక్ అప్ అండ్ డౌన్, లుక్ అప్ and down, look up and down, look up and down. Look sideways, look right and left, look right and left, look right and left, look right and left. ఇప్పుడు రొటేషన్ చేద్దాం, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. లుక్ లెఫ్ట్ రైట్ right, look left, right, up, right, down. 1, left, up, right, down. 2, left, up, right, down. 3, left, up, right, down. 4, left, up, right, down. 5. Anti clockwise, left, down, right, up 5, left, down, right, up 4, left, down, right, up 3, left, down, right, up 2, left, down, right, up 1. ఇప్పుడు మన హ్యాండ్స్ ని ముందుకు స్ట్రెచ్ చేసి ఇన్హేల్ చేస్తూ టైటిన్ యువర్ ఫింగర్స్ అండ్ ఎక్సేల్ రిలీజ్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇన్హేల్ టైటిన్ and exhale release. 1, inhale tighten and exhale release. 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 ఇప్పుడు రిస్ట్ రొటేషన్ చేద్దాం. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ చేద్దాం. 1, 2, 3, 4, 5. యాంటీ క్లాక్ వైజ్ 5, 4, 3, 2 and 1. ఇప్పుడు మన హిప్ రొటేషన్ అనేది చేద్దాం. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఎంత వీలైతే అంత సర్కిల్ ఫామ్ చేద్దాం. మన హిప్ మాత్రమే మూవ్ అవ్వాలి, బాడీ మూవ్ అవ్వకూడదు. ఓకే, స్టార్ట్. 1, 2, 3, 4, 5. Slowly, anti-clockwise. 5, 4, 3, 2 and 1. ఇప్పుడు మనం షోల్డర్ రొటేషన్ చేద్దామండి. మన ఆర్మ్స్ ని మన షోల్డర్ మీద ప్లేస్ చేసి ఇన్హేల్ చేస్తూ అప్ అండ్ ఎక్సేల్ డౌన్. స్టార్ట్ చేద్దాం. ఇన్హేల్ అప్ and exhale down. 1, inhale up and exhale down. 2, inhale up and exhale down. 3, inhale up and exhale down. 4, inhale up and exhale down. 5. Anti-clockwise. Inhale back and exhale front. 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 ఓకే, ఇప్పుడు మనం నీ ఎక్సర్సైజ్ చేద్దాం. నీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనం వెయిట్ నీస్ మీద పడకుండా చూసుకోవాలి. ఓకే, నీ ఫ్రంట్ టు బ్యాక్ చేద్దాం. 1, 2, 3, 4 and 5. రొటేషన్ చేద్దాం. నీ రొటేషన్ క్లాక్ వైజ్. 1, 2, 3, 4 and 5. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. 5, 4, 3, 2 and 1. ఇప్పుడు యాంకిల్ స్ట్రెచ్ చేద్దాం. Balance on the right leg and lift your left leg.
Front to back. 1, 2, 3, 4, 5. Rotation. 1, 2, 3, 4, 5. Anti-clockwise. 5, 4, 3, 2, and 1. Toes in and out చేద్దాం. 1, 2, 3, 4, and 5. ఇప్పుడు అదే విధంగా అదర్ లెగ్ తో చేద్దాం. ఫ్రంట్ టు బ్యాక్. 1, 2, 3, 4, 5. Rotation. 1, 2, 3, 4, and 5. Anti-clockwise. 5, 4, 3, 2, and 1. Toes in and out చేద్దాం. 1, 2, 3, 4, and 5. Relax few seconds. Relaxing స్థితిలో తాడాసన. Legs apart, heels apart, hands apart, eyes closed, relax. ఇప్పుడు మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. రిలాక్స్ అవ్వండి అందరూ. ఓకే, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అందరూ కూడా స్థితిలోకి రావాలి. స్థితిలో కంటే హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ ఆల్ ఫింగర్స్ క్లోజ్ అండ్ హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ. లుక్ స్ట్రైట్. ఇది స్థితి తాడాసన. ఇప్పుడు మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ స్లోగా చేద్దాం. మన బ్రీత్ తో అలాంగ్ విత్ బ్రీత్ మన మూమెంట్ అనేది ఉండాలి. ఓకే, ఫస్ట్ హ్యాండ్స్ ఇన్ అండ్ అవుట్ బ్రీతింగ్ చేద్దాం. మీ హ్యాండ్స్ ని ముందుకు స్ట్రెచ్ చేసి నమస్కార ముద్రలో ఉంచి ఇన్హేల్ చేస్తూ స్ప్రెడ్ యువర్ పామ్స్ అండ్ ఎక్స్పాండ్ యువర్ చెస్ట్ స్లోగా. డోంట్ డూ ఇట్ ఫోర్స్ఫుల్లీ. అండ్ ఎక్స్హేల్, బ్రింగ్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. Inhale, spread your palms and expand your chest. And exhale, bring your hands together. Inhale. And exhale. Inhale. And exhale. Inhale. And exhale. Drop your hands. ఇప్పుడు హ్యాండ్స్ సైడ్ వేస్ బ్రీతింగ్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ సైడ్ వేస్ అప్ చేయాలి. అండ్ ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ హ్యాండ్స్ అప్ and exhale down. Inhale hands up and exhale down. Inhale hands up and exhale down. Inhale hands up and exhale down. Okay, ఇప్పుడు హ్యాండ్స్ రొటేషన్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ ఫ్రంట్ నుంచి అప్ చేయాలి అండ్ ఎక్స్హేల్ సైడ్ వేస్ డౌన్ చేయాలి. ఓకే, స్టార్ట్. Inhale hands up and exhale down. 1. Inhale hands up and exhale down. 2. Inhale hands up and exhale down. 3. Inhale hands up and exhale down. 4. Inhale hands up and exhale down. 5. Anti-clockwise చేద్దాం. Inhale hands up, sideways up చేసి ఫ్రంట్ కి డౌన్ చేయాలి. 5. Inhale hands up and exhale front. 4. Inhale hands up and exhale front. 3. Inhale hands up and exhale front. 2. Inhale hands up and exhale front. 1. ఇప్పుడు మనం యాంకిల్ స్ట్రెచ్ బ్రీతింగ్ చేద్దాం. మన ఫుట్ మధ్య 1 feet అపార్ట్ ఉండేటట్టు చూసుకుందాం. మన హ్యాండ్స్ ని థైస్ మీద పెట్టి ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ అప్ అండ్ హీల్స్ అప్ కూడా చేయాలి. ఇన్హేల్ హ్యాండ్స్ అప్, హీల్స్ అప్ అండ్ ఎక్స్హేల్ డౌన్. Inhale hands up and exhale down, hands and heels. Inhale hands up and exhale down. Inhale hands up and exhale down. Inhale hands up and exhale down. Okay,
ఇప్పుడు మనం ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బ్రీతింగ్ చేద్దాం. స్లోగా చేయాలి. డోంట్ డూ ఇట్ ఫోర్స్ఫుల్లీ. ఇన్హేల్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ అవ్వాలి అండ్ ఎక్స్హేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్. స్లోగా along with breath. Inhale, hands up, arch back and exhale down. Inhale, hands up, arch back and exhale down. Inhale, hands up and exhale down. Inhale, hands up and exhale down. Inhale, hands up and exhale down. Inhale, hands up. Drop your hands and relax in Sthitila Tadasana. Legs apart, hands apart, eyes closed. అందరూ కూడా రిలాక్స్ అవ్వండి 3 seconds. రిలాక్స్. అబ్జర్వ్ యువర్ బాడీ. మీ బాడీలో వచ్చిన చేంజెస్ ని గమనిస్తూ ఉండండి. అబ్జర్వ్ యువర్ బాడీ. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చేయబోతున్నాం. సూర్య నమస్కారాలు లిమిటేషన్స్ ఏమిటంటే, ఎవరికైతే నీ పెయిన్, బ్యాక్ పెయిన్, వెర్టిగో, హై బీపీ, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉందో వారు చేయకూడదు. మిగిలిన వారు చేయొచ్చు. ఎవరైనా చేయాలి అనుకుంటే స్లోగా చేయాలి. ప్రతిసారి కూడా రిలాక్స్ తీసుకోవాలి. ప్రతి రౌండ్ తర్వాత కూడా రిలాక్స్ తీసుకోవాలి చేయలేని వాళ్ళు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, సూర్య నమస్కారాల వల్ల మన ఆల్ బాడీ పార్ట్స్ స్టిమ్యులేట్ అవుతాయి. అంటే మన బాడీ ఆర్గన్స్ మొత్తం అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. మనం బ్లడ్ సర్క్యులేషన్ అనేది టోటల్ బాడీ మొత్తం ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. మ్యాట్ కి ఫ్రంట్ సైడ్ రండి. ఒక సైడ్ కి వచ్చి ఫ్రంట్ సైడ్ నిలబడండి. కమ్ టు స్థితి. హీల్స్ టుగెదర్, toes together, all fingers closed, hands close to the body. Look straight. మీ హ్యాండ్స్ ని చెస్ట్ ముందు దగ్గరగా తీసుకొచ్చి నమస్కార ముద్రలో పెట్టండి. ఇప్పుడు ధ్యాన శ్లోకం చెప్పుకుందాం. సూర్య నమస్కార ధ్యాన శ్లోకం. సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిత్తః కేయూరవాన్ మకర కుండలవాన్ కీర్తి హారే హిరణ్మయ ముక్కుద్రుత శంఖచక్రః. ఇప్పుడు సూర్య నమస్కార మంత్ర. ఓం మిత్రాయ నమః. ఒకసారి నేను చేస్తాను చూడండి, తర్వాత చేయండి. ఓం మిత్రాయ నమః. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ అప్ అండ్ ఆఫ్ బ్యాక్ and exhale, bend forward. Pada Hastasana. Inhale, right leg back. Head up. Asta Sanchalanasana. Left leg back. And exhale, Chaturanga Dandasana. And inhale and exhale. Knees down, chest down, forehead touch to the ground. Astanga Namaskarasana. Inhale, Bhujangasana. And exhale, Parvatasana. And inhale, మనం ఏ లెగ్ అయితే బ్యాక్ పెట్టామో ఆ లెగ్ ఫ్రంట్ రావాలి. రైట్ లెగ్ ఫ్రంట్. అశ్వ సంచలనాసన. And exhale, left leg front, Pada Hastasana. And inhale, Hasta Uttanasana. And exhale, Pranamasana. Om Ravaye Namaha. Inhale, hands up, Hasta Uttanasana. Arch back. And exhale, Pada Hastasana. And inhale, ఇప్పుడు left leg back, Hasta Sanchalanasana. And exhale, Chaturanga Dandasana. And inhale and exhale, Ashtanga Namaskara. And inhale, Bhujangasana. And exhale,
Parvatasana. And inhale, left leg bend, Asana Sanchalanasana. And exhale, Pada Hastasana. And inhale, Atta Uttanasana. And exhale, Pranamasana. Om Suryaya Namaha. Inhale, Atta Uttanasana. And exhale, bend forward, Pada Hastasana. Inhale, right leg back, Asana Sanchalanasana. And exhale, Chaturanga Dandasana. Inhale and exhale, Ashtanga Namaskarasana. And inhale, Bhujangasana. And exhale, Parvatasana. And inhale, right leg press, Asana Sanchalanasana. And exhale, left leg press, Pada Hastasana. And inhale, Asta Uttanasana, Asana. And exhale, Pranamasana. Om Bhanave Namaha. Inhale, Asana, Asta Uttanasana. And exhale, bend forward, Pada Hastasana. And inhale, left leg back, Asana Sanchalanasana. And exhale, Chaturanga Dandasana. And inhale, Ashtanga Namaskarasana. Inhale and exhale, Bhujangasana. Exhale, Parvatasana. And inhale, left leg bend, Asana Sanchalanasana. And inhale, right leg bend, Pada Hastasana. And inhale, Asta Uttanasana. And exhale, Pranamasana. Om Padaya Namaha. Inhale, Asta Uttanasana. And exhale, Pada Hastasana. And inhale, right leg bend, Asana Sanchalanasana. And exhale, Chaturanga Dandasana. And inhale and exhale, Ashtanga Namaskarasana. And inhale, Bhujangasana. And exhale, Parvatasana. And inhale, right leg bend, Asana Sanchalanasana. And exhale, Pada Hastasana. And inhale, Asta Uttanasana. And exhale, Pranamasana. Om Pushe Namaha. Om Hiranyagarbhaya Namaha. Om Maritaye Namaha. Om Adityaya Namaha. Om Salitre Namaha. Om Arthaya Namaha. Om Bhaktaraya Namaha. Inhale, Asana, Hasta Uttanasana. Stay here, count 1, 2, 3, 4, 5. Exhale, bend forward, Pada Hastasana. Stay here, 1, 2, 3, 4, 5. Inhale, left leg back, Asana Sanchalanasana. 1, 2, 3, 4, 5. And exhale, Chaturanga Dandasana. 1, 2, 3, 4, 5. And inhale and exhale, knees down, chest down, forehead touch to the ground. 1, 2, 3, 4, 5. And inhale, Bhujangasana. 1, 2, 3, 4, 5. And exhale, Parvatasana.
1, 2, 3, 4, 5. And inhale, like left leg press, Ashwa Sancharanasana. 1, 2, 3, 4, 5. And exhale, Ardhastasana. 1, 2, 3, 4, 5. And inhale, Ashwa Uttanasana. 1, 2, 3, 4, 5. And exhale, Pranayama. Follow the आदित्यस्य नमस्कारान् हे कुर्वन्ति दिने दिने आयुर्प्रज्ञाबलं वीर्यं तेजस्तेषां प्रजायते. Relaxing Tadasana, heels up, legs up, hands దూరంగా పెట్టండి మన బాడీకి అండ్ ఐస్ క్లోజ్. మీ బాడీలో వచ్చిన చేంజెస్ ని గమనిస్తూ ఉండండి. అబ్జర్వ్ యువర్ బాడీ and relax your body. Relax your body and relax. ఇప్పుడు మనం ఆసనాలు వేయబోతున్నాం. మీరు రిలాక్స్ అవ్వండి, నేను ఆసనాల గురించి చెప్తాను. ఇప్పుడు మనం స్టాండింగ్ పొజిషన్ లో అర్ధకట్ చక్రాసన గురించి తెలుసుకుందాం. అర్ధకట్ చక్రాసనాన్ని హాఫ్ మూన్ పోజ్, హాఫ్ వీల్ పోజ్ అని కూడా అంటారు. కటి అంటే మన నడుము భాగం. మన నడుము భాగాన్ని మనం వంచుతాం, సగం వీల్ లా ఉంచుతాం కాబట్టి దీన్ని హాఫ్ వీల్ పోజ్ అని కూడా అంటారు. ఓకే, దీని లిమిటేషన్స్ ఏంటంటే ఎవరికైతే మైగ్రేన్, వెర్టిగో, నీ పెయిన్స్ ఉందో వారు చేయకూడదు. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చేయకూడదు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి, మన లెగ్స్, హ్యాండ్స్ అనేవి బాగా స్ట్రెచ్ అవుతాయి, స్ట్రెంథన్ అవుతాయి, లంగ్స్ బాగా ఎక్స్పాండ్ అవి లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. మన సైడ్ బెల్లీ ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవుతుంది డైలీ చేయడం వల్ల. మన పోస్టర్ అనేది బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మన స్థితిలోకి రావాలి. ఆసనం అయిపోయే ముందు కమ్ టు స్థితి. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ, లుక్ స్ట్రైట్. ఫస్ట్ మీ రైట్ హ్యాండ్ ని స్టెప్ 1 వచ్చేసి మీ రైట్ హ్యాండ్ ఇన్హేల్ చేస్తూ షోల్డర్ లెవెల్ తీసుకురండి. అండ్ ఎక్స్హేల్ పామ్ టువర్డ్స్ అప్వర్డ్ డైరెక్షన్. అండ్ ఇన్హేల్ స్ట్రైట్ తీసుకెళ్ళి మీ హెడ్ కాంచి ఉంచాలి. అండ్ ఎక్స్హేల్ బెండ్ లెఫ్ట్ సైడ్. ఇది పూర్ణ స్థితి, అర్ధకట్ చక్రాసనం పూర్ణ స్థితి. స్టే హియర్ ఫ్యూ కౌంట్స్. 1, 2, 3, 4, 5. Inhale, straight, and exhale, hands at shoulder level, palm towards upward direction. And inhale, palm turns upward direction. And exhale, release your hand. అదే విధంగా మనం లెఫ్ట్ హ్యాండ్ తో చేద్దాం. Inhale, raise your hand, shoulder level. And exhale, palm turns upward direction. And inhale, straight తీసుకెళ్ళాలి హ్యాండ్ ని. అండ్ ఎక్స్హేల్ చేస్తూ రైట్ సైడ్ బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అయినప్పుడు మన హ్యాండ్ మీద అనేది వెయిట్ అనేది పడకూడదు. స్టే హియర్ ఫ్యూ కౌంట్. 1, 2, 3, 4, 5. ఇన్హేల్ స్ట్రైట్ అండ్ ఎక్స్హేల్. ఇన్హేల్ palm towards downward direction. అండ్ ఎక్స్హేల్. రిలాక్సింగ్ స్థితిలో తాడాసన. టోస్ అప్పర్, హీల్స్ అప్పర్, హ్యాండ్స్ దూరంగా ఉంచండి. లుక్స్ మన దృష్టి క్లోజ్ చేసి రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవ్వండి. మనం నెక్స్ట్ వృక్షాసన చేయబోతున్నాం. వృక్షాసన లిమిటేషన్స్ ఏంటంటే ఎవరికైతే హై బీపీ, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, బ్యాలెన్సింగ్ ప్రాబ్లం ఉందో వారు చేయకూడదు. దీని బెనిఫిట్స్ ఏంటంటే వృక్షాసన బెనిఫిట్స్ మన బ్యాలెన్సింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి, మన థై, నీ, లెగ్ యొక్క మజిల్స్ అనేవి స్ట్రెంథన్ అవుతాయి, మనకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ అండ్ ధైర్యం పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు కమ్ టు స్థితి. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ.
ఇప్పుడు మీ లెఫ్ట్ లెగ్ ని రైట్ థై కి ఆంచి ఉంచాలి. లెఫ్ట్ లెగ్ అప్ చేసి మీ హ్యాండ్స్ ఎట్ షోల్డర్ లెవెల్ ఇన్హేల్ చేస్తూ అండ్ ఎక్స్హేల్ palm turns upward direction and inhale hands at namaskar mudra పూర్ణ స్థితి look straight, stay here to count 1 2 3 4 5 and inhale just the hands at shoulder level, palm towards upward direction and exhale palm turns downward direction and inhale hands down and exhale leg down. అదే విధంగా మనం అదర్ లెగ్ తో చేద్దాం. ఇన్హేల్ మీ లెగ్ ని రైట్ లెగ్ ని లెఫ్ట్ థై ఆంచి ఉంచండి. ఇన్హేల్ చేస్తే హ్యాండ్స్ ఎట్ షోల్డర్ లెవెల్, ఎక్స్హేల్ palm turns towards upward direction and inhale hands at namaskar mudra. Stay here few counts 1 2 3 4 5. Release the hands at shoulder level and exhale చేస్తూ మీ palms ని డౌన్వర్డ్ డైరెక్షన్ టర్న్ చేయండి and inhale exhale hands down and legs down. Okay, relaxing స్థితిలో తాడాసన. Relax, observe your body. నెక్స్ట్ మనం ఉత్తాసన చేయబోతున్నాం. ఉత్తాసన అంటే చైర్ పోజ్. ఉత్త అంటే స్ట్రాంగ్ అనే అర్థం. ఎవరికైతే నీ పెయిన్, బ్యాక్ పెయిన్, హై బీపీ ఉందో వారు చేయకూడదు, మిగిలిన వారు చేయొచ్చు. ఈ ఆసనం వేయటం వల్ల మన లెగ్స్, థైస్ అనేవి, హ్యాండ్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. మన లంగ్ అండ్ హార్ట్ కెపాసిటీ పెరుగుతుంది. మనకి ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది. ఓకే, స్టార్ట్. Heels together, toes together, hands close to the body. Okay, start. Inhale చేస్తూ మీ హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్ లో తీసుకురండి. ఎక్స్హేల్ palm towards downward direction and inhale చేస్తూ హ్యాండ్స్ అట్ నమస్కార్ ముద్ర. ఇప్పుడు మనం వంగి చూస్తే మన టోస్ అనేవి మనకు కనిపించాలి. అలా కనిపిస్తేనే మనం సరైన పొజిషన్ లో ఉన్నట్టు. చెక్ చేసుకోండి అందరూ. మన టోస్ మనకు కనిపిస్తే అప్పుడు మన హిప్ ని వెనక్కి పుష్ చేసి మనం చైర్ లో ఉన్నట్టు కూర్చున్నట్టుగా ఇది అవ్వాలి. హిప్ ని బాగా వెనక్కి పుష్ చేయాలి. మన వెయిట్ అనేది మన నీస్ మీద పడకుండా చూసుకోవాలి. హిప్ ని బాగా పుష్ చేసి ఇప్పుడు మన లుక్స్ అనేవి మన హ్యాండ్స్ వైపు ఉండాలి. మన దృష్టి హ్యాండ్స్ వైపు ఉండాలి. ఇది పూర్ణ స్థితి చైర్ పోజ్. స్టే హియర్ ఫ్యూ కౌంట్స్ 1 2 3 4 5. Look straight and stand up. Release the hands at shoulder level and exhale చేస్తూ palm turns downward direction and release your hands. ఇప్పుడు మనం రిలాక్స్ అవుదాం ఫ్యూ సెకండ్స్. రిలాక్సింగ్ స్థితిలో తాడాసన. లెగ్స్ అపార్ట్, హీల్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్. దృష్టి క్లోజ్ చేయండి. రిలాక్స్ యువర్ బాడీ అండ్ అబ్జర్వ్ యువర్ బాడీ. ఓకే, ఇప్పుడు మనం సిట్టింగ్ పొజిషన్ లో ఆసనాలు చేద్దాం. ఆల్ ఆఫ్ యూ సిట్ ఆన్ ది మ్యాట్. మన స్థితిలో దండాసన అంటే మనం లెగ్స్ ని అపార్ట్ చేస్తాం. మన హీల్స్ దానికొకటి వ్యతిరేకంగా ఉండాలి, ఆపోజిట్ లో ఉండాలి. మన హీల్స్ అనేవి మన హ్యాండ్స్ ని బ్యాక్ పెట్టుకోవాలి. ఇలా హ్యాండ్స్ బ్యాక్ చేసి మన హెడ్ ని ఏదో ఒక సైడ్ కి వాల్చి రిలాక్స్ అవ్వాలి. ఇది రిలాక్సింగ్ స్థితిలో దండాసన. అండ్ సంతు స్థితి. ఇప్పుడు మనం వజ్రాసన, ఉష్ట్రాసన, శశంకాసన చేయబోతున్నాం. ఎవరికైతే నీ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్, హై బీపీ, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మైగ్రేన్ ఉందో వారు చేయకూడదు, మిగతా వారు చేయొచ్చు. ఈ ఆసనాలు వేయటం వల్ల మన థై, లెగ్స్ అని మజిల్స్ అవి స్ట్రెంథన్ అవుతాయి. మన స్పైన్ బాగా స్ట్రెంథన్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ స్ట్రెంథనింగ్ ఫర్ స్పైన్. అండ్ మన బ్యాక్ పెయిన్ ఉంటే రెడ్యూస్ అవుతుంది. లోయర్ బ్యాక్ సపోర్ట్ ఇస్తుంది శ్వాస. ఇప్పుడు కంటు స్థితి. హీల్స్ టుగెదర్, toes together, hands close to the body
లుక్ స్ట్రైట్. ఇప్పుడు మనం వజ్రాసనం చూద్దాం. నీ పెయిన్స్ ఉన్నవారు వజ్రాసనం వేయకూడదు. ఫస్ట్ మన రైట్ లెగ్ ని బెండ్ చేసి రైట్ బట్ కింద ప్లేస్ చేయాలి. దెన్ లెఫ్ట్ లెగ్ ని బెండ్ చేసి లెఫ్ట్ బట్ కింద ఉంచాలి. ఇది వజ్రాసన. ఈ వజ్రాసన తిన్న తర్వాత కూడా వేయచ్చు, ఎనీ టైం వజ్రాసన వేయచ్చు. వజ్రాసన బెనిఫిట్స్ ఏంటంటే మనకి డైజెషన్ బాగుంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రెడ్యూస్ అవుతాయి, మలబద్ధకం తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఉష్ట్రాసనకి వజ్రాసనంలో ఉండి నీస్ మీద స్టాండర్డ్ పొజిషన్ లో ఉండాలి. మన నీస్ మీద స్టాండర్డ్ లో ఉండాలి. ఇప్పుడు మన హ్యాండ్స్ ని లోయర్ బ్యాక్ మీద ప్లేస్ చేసి లోయర్ బ్యాక్ సపోర్ట్ ఇచ్చి మన హిప్ ని ముందుకు పుష్ చేయాలి. పుష్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ అవ్వాలి. మన హిప్ ని ఎంత వీలైతే ముందుకు పుష్ చేస్తే ఆర్చ్ బ్యాక్ అవ్వాలి. ఇది ఉష్ట్రాసన. పూర్ణ స్థితి. Stay here to count 1, 2, 3, 4, 5. Stand up. Release your hand. I'm sitting on the Vajrasana. ఇప్పుడు దీని కౌంటర్ పోజ్ వచ్చేసి శశంకాసన. మన హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్ లో తీసుకురావాలి ఇన్హేల్ చేస్తూ. అండ్ ఎక్స్హేల్ ఫార్మ్ టువర్డ్స్ అప్వర్డ్ డైరెక్షన్. అండ్ ఇన్హేల్ చేస్తూ ఓవర్ ద హెడ్ తీసుకెళ్ళి ముందుకు స్ట్రెచ్ అవ్వాలి. అలా స్ట్రెచ్ అయినప్పుడు మన బటక్స్ మీద మన హీల్స్ మీద మన బటక్స్ ఉండాలి, పైకి లేవకూడదు. అండ్ ఎక్స్హేల్ బెండ్ ఫార్వర్డ్. Stay here to count 1, 2, 3, 4, 5. And come back. Inhale just the arms at shoulder level. Exhale, palm towards downward direction. And drop your hand. And ఈ శశంకాసన వేయటం వల్ల మన లోయర్ బెల్లీ ఫ్యాట్ అనేది బాగా రెడ్యూస్ అవుతుంది. మన అబ్డామినల్ మజిల్స్ అనేవి బాగా స్ట్రెంథన్ అవుతాయి. అండ్ రిలీజ్ యువర్ వజ్రాసనాన్ని మనం రిలీజ్ చేద్దాం. రిలీజ్ యువర్ ఫస్ట్ లెఫ్ట్ లెగ్ అండ్ రిలీజ్ యువర్ రైట్ లెగ్. సిట్టింగ్ ఇది దండాసన. అండ్ రిలాక్సింగ్ స్థితిలో దండాసన. హీల్స్ అపార్ట్, లెగ్స్ అపార్ట్. మన హ్యాండ్స్ ని బయట తీసుకెళ్ళాలి. అండ్ రిలాక్స్ ఫ్యూ సెకండ్స్. అందరూ రిలాక్స్ అవ్వండి. మీ బాడీని అబ్జర్వ్ చేయండి. మీ బాడీలో వచ్చే చేంజెస్ ని గమనిస్తూ ఉండండి. ఓకే, ఇప్పుడు మనం సుపైన్ స్థితిలో ఆసనాలు చేద్దాం. సుపైన్ స్థితిలో ఆసనాలు ఇప్పుడు ఉత్తాన పాదాసన అండ్ దాని కౌంటర్ బోస్ సేతుబంధాసన చేద్దాం. ఉత్తాన పాదాసన ఎవరికైతే నీ పెయిన్, హై బీపీ, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉందో వారు చేయకూడదు. అండ్ ఉత్తాన పాదాసన యూజెస్ ఏంటంటే మన థైస్, లెగ్స్, నీస్ యొక్క మజిల్స్ అనేవి బాగా స్ట్రెంథన్ అవుతాయి. మన అబ్డామినల్ మజిల్స్ కూడా బాగా స్ట్రెంథన్ అవుతాయి. అండ్ మనం రోజు చేయడం వల్ల మన లోయర్ బెల్లీ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు lay down on the mat. Relax in Amrutasana. All of you relax in Amrutasana. Relax position on the Amrutasana. Heels apart, legs apart, hands apart, eyes closed. ఇది అమృతాసన. ఇప్పుడు సుపైన్ స్థితికి వద్దాం. Heels together, toes together. Stretch your hands over the head. Look straight. ఇది సుపైన్ స్థితి. ఇప్పుడు మనం ఉత్తాన పాదాసన స్టెప్ 1 వచ్చేసి bring your hands close to the body and lift your legs 45 degrees.
మన హ్యాండ్స్ ని మన లెగ్స్ ని 45 degrees లో రిలీజ్ చేయాలి. స్టే హియర్ యూ కౌంట్ 1 2 3 4 5. Drop your legs slowly and bring your hand over the head. ఇది ఉత్తాన పాదాసన. దీని కౌంటర్ పోజ్ వచ్చేసి సేతు బంధాసన. Bring your hands close to the body and మీ లెగ్స్ ని బెండ్ చేయాలి. మీ పక్కకి దగ్గరికి తీసుకురావాలి. అండ్ క్యాచ్ యువర్ యాంకిల్స్. మన హ్యాండ్స్ తో మన యాంకిల్స్ ని పట్టుకోవాలి. పట్టుకోలేని వాళ్ళు మన సైడ్ మ్యాట్ రెండు సైడ్స్ ని పట్టుకొని ఉంచొచ్చు. పట్టుకోగలిగితే మన యాంకిల్స్ ని క్యాచ్ చేసి మన హిప్ అనేది బాగా పుష్ చేయాలి. అప్వర్డ్ డైరెక్షన్ లో పుష్ చేయాలి. మన ఎల్బోస్ అనేవి ఎంత వీలైతే అంత లోపలికి వెళ్ళాలి. ఓకే, పుష్ బాగా పుష్ చేయండి పైకి. ఓకే, ఇది చేతు బంధాసన, బ్రిడ్జ్ పోజ్ అని కూడా అంటారు. స్టే హియర్ యూ కౌంట్ 1 2 3 4 5. Drop the hips and release the legs and release your hands. Set your hands over the head. ఇది supine స్థితి. ఇప్పుడు మనం అమృతాసనాలో రిలాక్స్ అవుదాం. Your hands close to the body, knees together, toes together, knees apart, legs apart, hands apart, eyes closed. మనం ఇప్పుడు సుపైన ఆసనాలో అమృతాసనాలో రిలాక్స్ అవుదాం. రిలాక్సింగ్ అమృతాసన. రిలాక్స్. మొత్తం మన బాడీ మొత్తం రిలాక్స్ పొజిషన్ లో ఉంచుదాం. ఎవరు కూడా మన స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. రిలాక్స్ యువర్ టోస్, రిలాక్స్ యువర్ హీట్, రిలాక్స్ యువర్ knees, రిలాక్స్ యువర్ legs, రిలాక్స్ యువర్ buttocks, రిలాక్స్ యువర్ abdominal muscles, రిలాక్స్ and relax your hands, relax your chest part, relax your shoulders, relax your head, relax your facial muscles and relax. మీ బాడీలో ఇప్పుడు వరకు జరిగిన చేంజెస్ అన్ని గమనిస్తూ ఉండండి. రిలాక్స్. 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 ఈ అమృతాసనం మనం ఎప్పుడైనా కూడా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మనం అమృతాసనంలో రిలాక్స్ అవుతే మనకి వెంటనే మన బాడీ ఛార్జింగ్ వచ్చినట్టు ఎనర్జీ లెవెల్స్ అనేవి మళ్ళీ గెయిన్ చేయొచ్చు. రిలాక్స్. ఒక 5 minutes మనం రిలాక్స్ అవుదాం అమృతాసనాలో. రిలాక్స్. గమనిస్తూ ఉండండి మీ బాడీలో వచ్చిన చేంజెస్ ని. రిలాక్స్. Relax your body, relax your eyes, relax your hands, relax your legs, relax. Relax. మినిమం 5 minutes కన్నా మనం అమృతాసనంలో రిలాక్స్ అవ్వాలి.
Relax. ఇప్పుడు మీ హ్యాండ్స్ ని ఓవర్ ద హెడ్ తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేసి బాగా స్ట్రెచ్ చేయండి. మీ టోస్ ని బాగా స్ట్రెచ్ చేయండి. టైటింగ్ చేద్దాం. టైటింగ్ యువర్ టోస్, టైటింగ్ యువర్ హీల్స్, టైటింగ్ యువర్ knees, tighten your thighs, tighten your buttocks, tighten your abdominal muscles, tighten, tighten your chest pop, tighten your shoulders, tighten, 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 and release. Release చేయండి. ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ ని స్టమక్ మీద ఉంచి మీ లెఫ్ట్ లెగ్ ని బెండ్ చేయండి. అండ్ మీరు రైట్ సైడ్ కి బెండ్ అయ్యి రైట్ సైడ్ కి టర్న్ అయ్యి రైట్ సైడ్ టర్న్ అయ్యి అండ్ బోత్ హ్యాండ్స్ సాయంతో సిట్టింగ్ పొజిషన్ లోకి రండి. సిట్టింగ్ పొజిషన్ లోకి రండి అందరూ కూడా. ఇప్పుడు మనం ప్రాణాయామ చేద్దాం. అసలు ప్రాణాయామ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రాణాయామ అంటే ప్రాణ అంటే లైఫ్ ఫోర్స్, ఆయామ అంటే రెగ్యులేషన్. మనం బ్రీతింగ్ డైలీ చేస్తాం కానీ ప్రాణాయామ బ్రీతింగ్ నాట్ సేమ్. ప్రాణాయామ మన బాడీలో బ్లాకేజెస్ అనేవి ఇంప్యూరిటీస్ అనేవి ఉండిపోతాయి. అవి ఉండటం వల్ల మన బాడీలో ప్రాణశక్తి లైఫ్ ఫోర్స్ అనేది సవ్యంగా ప్రవహించదు. మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతా ఉంటుంది. మన బాడీలో ఎప్పుడైతే ప్రాణశక్తి లేదో అప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆసనాలు వేయటం వల్ల మన బాడీలో ఆ పర్టికులర్ పార్ట్స్ యొక్క ఇంప్యూరిటీస్ అనేవి తొలగిపోయి మన ప్రాణశక్తి లైఫ్ ఫోర్స్ ఏదైతే ఉందో అది మనకి బాడీ మొత్తం ఫ్లో అవుతుంది. దానివల్ల మనకి స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, మైండ్ కామ్ డౌన్ అవుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది, ఫోకస్ అనేది పెరుగుతుంది ప్రాణాయామ చేయడం వల్ల. ఇప్పుడు మనం చేయబోయేది నాడి శుద్ధి ప్రాణాయామ. మనకి ఎప్పుడైతే ప్రాణశక్తి మన బాడీలో అధికంగా ఉందో మనకి అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి దరిచేరవు. ఇప్పుడు మనం చేయబోయేది నాడి శుద్ధి ప్రాణాయామం. ఈ ప్రాణాయామ ఎవరైనా ప్రాణాయామ చేద్దాం. నాడి శుద్ధి ప్రాణాయామ ఎవరైనా సుఖాసన, వజ్రాసన లేదా పద్మాసనాలో మీకు ఏ ఆసనం వీలైతే ఆసనంలో కూర్చోవచ్చు. మన లెఫ్ట్ హ్యాండ్ ని చిన్ముద్రలో పెట్టుకుని లెఫ్ట్ లెగ్ మీద ప్లేస్ చేయాలి. మీ రైట్ హ్యాండ్ ని నాసికాగ్ర ముద్రలో పెట్టాలి. చిటికెన వేలు అండ్ రింగ్ ఫింగర్ చాకు నుంచి మన ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ క్లోజ్ చేయాలి. ఇది నాసికాగ్ర ముద్ర. ఇప్పుడు ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ 3 times చేద్దాం. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ బోత్ నాస్ట్రిల్స్. మన రైట్ థంబ్ ఫింగర్ తో మన రైట్ నాజిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నాజిల్ తో ఇన్హేల్ చేయాలి. ఇన్హేల్ అండ్ లెఫ్ట్ నాజిల్ క్లోజ్ చేసి రైట్ నాజిల్ తో ఎక్స్హేల్ చేయాలి. ఇప్పుడు అదే విధంగా మన రైట్ నాజిల్ తో ఇన్హేల్ చేసి లెఫ్ట్ నాజిల్ తో ఎక్స్హేల్ చేయాలి. ఇప్పుడు 1 సైకిల్ పూర్తయినట్టు ఇలా మనం 5 cycles చేద్దాం. ఇన్హేల్ లెఫ్ట్ నాజిల్, close your left nostril and exhale right nostril. Inhale right nostril, close your right nostril and exhale left nostril. 2 rounds I need. Third round చేద్దాం. Inhale left nostril and exhale right nostril. Inhale right nostril and exhale left nostril. Inhale and exhale. Inhale and exhale. Inhale and exhale.
inhale and exhale. ఓకే, ఇప్పుడు మనం ఎండింగ్ ప్రేయర్స్ చెప్పుకుందాం. లోకక్షేమ శాంతి మంత్ర. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. టేక్ యువర్ హ్యాండ్స్ బిహైండ్ ద బ్యాక్. మీ రైట్ హ్యాండ్ రిస్ట్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుని ఉంచండి. ఇన్హేల్, ఎక్స్పాండ్ యువర్ చెస్ట్ అండ్ ఎక్స్హేల్, బెండ్ ఫార్వర్డ్. గ్రాటిట్యూడ్ టు అవర్ పేరెంట్స్, మన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు. గ్రాటిట్యూడ్ టు అవర్ గురూస్ అండ్ టీచర్స్, మనకి జ్ఞానాన్ని ఇచ్చిన గురువులకు. అండ్ గ్రాటిట్యూడ్ టు అవర్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ టు అవర్ డివైన్ పవర్ ఆల్మైటీ. అండ్ గ్రాటిట్యూడ్ టు అవర్ బాడీ, ఇప్పటి వరకు మనం సహకరించిన మన బాడీకి కృతజ్ఞతలు తెలుపుకుందాం. అండ్ ఇన్హేల్, Come back and exhale, rub your palms. ఆ హీట్ ని మీ ఫేస్ పై, మీ ఐస్ పై, చీక్స్ పై అప్లై చేయండి. అగైన్ రబ్ యువర్ పామ్స్. ఈసారి మీ షోల్డర్ కి, హ్యాండ్స్ కి, అన్ని బాడీ మొత్తం అప్లై చేయండి ఆ హీట్ అనేది. అండ్ చేస్తూ మీ హ్యాండ్స్ ని చూడండి. హరి ఓం నమస్తే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గురు యోగనారాయణ సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హరి ఓం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. హరి ఓం నమస్తే. చాలా బాగా చెప్పారు పార్వతి మేడం. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా థ్యాంక్ యూ బాగా మేడం. చెప్పారండి. మోర్ పవర్ టు యు మేడం. చాలా బాగా చెప్పారు. మోర్ పవర్ టు యు భారతి గారు, చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు మేడం పార్వతి. మీ విషయం సార్ చెప్పేటే చెప్పారు అంతా. థ్యాంక్ యూ మేడం. అంటే టైం అయిపోతుంది, లంచ్ ప్రిపేర్ చేయాలి కదా అని కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నాను. ఫ్లో అంతా బాగుంది మ్యామ్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. మోర్ పవర్ టు యు మేడం. బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మోర్ పార్టీ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓపిక్గా మీరు విన్నందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. లీవ్ అవుదామండి లేకపోతే? సార్ని అడగండి, అభి సార్ని అడగండి. ఓకే మ్యామ్. అది రికార్డింగ్ స్టాప్ చేస్తారేమో సార్ వచ్చాక. లీవ్